ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు సెప్టెంబర్ నెల 7వ తారీఖు పున్నమి. ఈరోజు రాత్రి అంతా మనము ప్రార్థన చేస్తాము. రేపు దినము మరియమ్మ గారి జన్మోత్సవాన్ని కొనియాడుటకు మనమందరము సిద్ధమవుదాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ఆశీర్వదింపబడాలి అని కోరుకుంటున్నాము. దేవుడు మనలందరినీ కూడా మన ఇష్ట ప్రకారము, మనం ఆశించు ప్రకారము, మన ప్రార్థనల ప్రకారము ఆశీర్వదించాలి అని ప్రార్థన చేసుకుంటున్నాము. దేవుడు మనందరినీ కూడా తన ఇష్ట ప్రకారము ఆశీర్వదించాలి అని ఆయన కోరుకుంటున్నాడు. అవ్వ చేసిన పాపము వలె మనందరము కూడా పాపము కట్టుకున్నాము, శాపగ్రస్తమైనాము. ఒక స్త్రీ ద్వారా ఈ భూమికి వచ్చిన పాపము ఇంకొక స్త్రీ ద్వారా దేవుడు దాన్ని తుడిచాడు. మరియమ్మ గారు పరిపూర్ణమైన విధేయతతో నా జీవితం అంతా కూడా నీ చిత్తమే జరుగునుగాక అని గట్టిగా నిలబడి ఆ శాపాన్ని తొలగించారు. యెహోవా దేవుడు ఏమేమైతే కోరుకున్నాడో పరిపూర్ణంగా తన జీవితం అంతా కూడా అవే జరగాలని పరిపూర్ణంగా సమర్పణ చేసి జీవించినారు మరియమ్మ గారు. తద్వారా ఆవిడ మాత్రం ఆశీర్వాదం పొందుకలే, మనకందరికీ కూడా ఒక ఆశీర్వాదంగా ఉన్నారు. అవ్వ చేసిన పాపం వలె పరలోకం నుంచి మనము బయటికి విసిరారు దేవుడు. మరియమ్మ గారు చేసిన త్యాగాల ద్వారా తిరిగి మనకి పరలోక వాకిలి తెరవబడింది. అందుకే అమ్మగారిని పరలోకపు వాకిలి అంటాము. ప్రైజ్ ది లార్డ్. ఆవిడ హస్తము పట్టుకొని మనము ప్రయాణిస్తున్న ఈ ఆత్మీయ జీవితము నిశ్చయముగా గమ్యం చేరుకుంటాము. శోధనలు ఎదురైనప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అపవాది శోధిస్తున్నప్పుడు మరియమ్మ గారి కుడి హస్తము మనతో పట్టుకున్నారు కాబట్టి ఏ శోధనలు కూడా, ఏ బాధలు మనకి దగ్గర కూడా రావు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి జన్మమిచ్చిన మరియ తల్లి ఆయన పరిచర్య జీవితం అంతా కూడా యేసయ్యతో ప్రయాణం చేసింది. మనం బైబిల్లో చదవచ్చు. పరిచర్య జీవితంలో అయినా సరే, మొదటి అద్భుతం జరిగినప్పుడైనా సరే అమ్మగారు తోడున్నారు. ఆఖరికి మరణించినప్పుడు కూడా మరియమ్మ గారు తోడు నిలబడి ఉన్నది మనం గమనించవచ్చు. అదే రీతిగా ఆయన అపోస్తలులైన 12 మందికి కూడా అమ్మగారు తోడై ఉండి తన ఆత్మీయ జీవితంలో బలమైనగా ఆశీస్సుగా ఉన్నారని మనం అందరికీ తెలుసు. ఈరోజు మనతో కూడా అమ్మగారు జీవిస్తున్నారు. మన ఆత్మీయ జీవితంలో మనతో పాటు నడుస్తున్నారు, సంచరిస్తున్నారు. మనందరినీ కూడా నిశ్చయముగా పరిశుద్ధమైన స్థాయిలో మన గమ్యము చేర్పిస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కళ్యాణదుర్గం కొండలు మరియమ్మ గారు ఇచ్చిన వాగ్దాన ప్రకారం 8వ తారీఖున తన చేతులను చాపి ఈ స్థలం నుంచి ఆశీర్వదిస్తానని ఒక దర్శనం ఇచ్చారు, వాక్కు ఇచ్చారు. తద్వారా రేపు 9 నుంచి 12 వరకు ఉదయం జరుగు ఈ ప్రార్థనలో ఒకవేళ ఈ ప్రాంతానికి మీరు దగ్గరగా ఉన్నారంటే అందరూ ఈ ప్రార్థనలో పాల్గొవాలని ఆహ్వానిస్తున్నాను. రాలేని స్థితిలో ఉంటున్న వాళ్ళు మీ గృహాల్లో ఈ 3 గంటల సేపు ఉదయం 9 నుంచి 12 వరకు ప్రార్థన ఆరాధన చేయండి. ఈ కొండ నుంచి అమ్మగారు ఆశీస్సులు మీ గృహం చేరుకుంటుంది. మిమ్మల్ని కూడా మరియమ్మ గారు ఆశీర్వదించాలని ప్రార్థించుకుంటున్నాను. అమ్మగారు ఆశీస్సులు, దీవెనలు ఏ ప్రార్థనలతో మీరు నమ్మకంతో అడుగుచున్నారో ఆ కోరిక నిశ్చయంగా మీకు నెరవేరుస్తారు. ఈ వాగ్దానం అమ్మగారు ఇచ్చినారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థన చేస్తాం. స్తోత్రం యేసయ్యా. తండ్రి, ఈ పవిత్రమైన స్థలాన్ని ఎన్నుకొని నేను దీన్ని పవిత్రపరిచి ఉన్నాను. ఈ స్థలముకు చేయబడు ప్రార్థన మీద నా కను దృష్టి నిలిచును అని వాగ్దానముతో
ఈ స్థలాన్ని ఆశీర్వదించి ఉన్నారు. మరియమ్మ గారు మధ్యస్థ ప్రార్థన ద్వారా మేము ఎన్నెన్నో అద్భుతాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు చూశాము. ఈ సంవత్సరం మాత్రము 2 క్యాన్సర్ పేషెంట్లకి ఈ స్థలంలో మీరు విడుదల ఇచ్చున్నారు. పిల్లలు లేని అని వచ్చిన 8 మంది కుటుంబంలో ఈరోజు ఈ సంవత్సరం మాత్రము పిల్లలు ఇచ్చి ఆశీర్వదించున్నారు. రోగాలు నయపరచబడి ఉన్నాయి. మరణము స్థాయిలో ఉంటున్న ఎంతో మందికి తిరిగి ప్రాణం ఇచ్చి మీరు లేపారు. మాత్రం కాక మాంత్రిక క్రియలు, చేతుబాడి క్రియలు ఎన్నెన్నో కుటుంబాల నుంచి పిల్లలు విడుదల పొందుకున్నారు. కోర్టు కేసులు ఎన్నెన్నో సెటిల్మెంట్ అయినాయి. వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతలు చెబుతూ ఎంతో నమ్మకంతో తండ్రి యేసయ్య ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. వాళ్ళ హృదయ కోరికలు నెరవేర్చండి. అమ్మగారు ఆశీస్సులు, దీవెనలు పరిపూర్ణంగా మీతో ఉండునుగాక. ఆమేన్.